భక్తి ప్రేక్షకులకు నమస్కారం. నమో వెంకటేశాయ. ఈసారి ఎండ ఎక్కువ ఉంది, మరి దాని క్వాలిటీ ఈసారి 1 సెషన్ కూడా పొరపాటు జరుగుతుంది. నేను డైరెక్ట్ డిస్మిసల్కి రాస్తాను. ఓకే, ఫండ్స్ కానివ్వండి, ఏదైనా వ్యవస్థలో కానివ్వండి, కొంచెం గట్టిగా తినండి. ओम शुभारंभ्यवेशदाभ्यं महां ओम सहस्रपाद स्वभोग विश्वदवृत्वान्यतिष्ठतिशांगलं यद्भूतं विश्वमव्यं उदामृतत्वशेषणः तन्निराजिरोहरे वेदावानस्य महिमा अदोऽध्याया पुरुषपुर्यः पादोऽस्तेन भवात्मा पदा विश्वन्यक्रामदा देवाय नमः वसन्तो अस्यासि राज्यं ग्रीष्म इध्व शरद्भविः सप्तास्या संवर्धयः विसप्त समिधकृतः देवाय यज्ञं दर्वाणः अवद्धं पुरुषं वशं तं यज्ञं परिषप्रोक्षं ब्रह्मणः ओम तदेवराधे वेदोरागते वैवस्वमन्दे कलये प्रथमपादे जम्बुद्वीपे वर्धवर्षे वर्धखण्डगरोः दक्षिणदिग्भागे श्रीशैलस्य ईशान्यप्रदेशे कृष्णा गोदावरी मध्यप्रदेशे कृष्णा मुखजिल्लायाः नगरस्थे श्रीश्वरस्वामी समुद्रमन्दिरो अस्मिन् व्यवहारिके श्रीभोजराम समुद्रे माघमासे उत्तरायणे बहुलपक्षे एवं विशेषं सृष्टायां सौम्योत्तिष्ठायां शिवादिदेवस्य मीनाक्षरस्वामी देवताः श्रीमान् श्रीमतः मोद्रोद्वोषनमदिस्य चाण्डिल्यगोत्रोद्वोस्यः ललितपट्टनमदिस्य भवेश्मिश्रणमदिस्य साकटमदिस्य श्रीमान् श्रीमतः कारुगोत्रोद्वोस्यः जगदीश बाबुनमदिस्य सुधारायणमदिस्य अनुरागनमदिस्य अमितनमदिस्य अक्षयनमदिस्य साकटमदिस्य ओम अदवद्वोषनमदिस्य धर्मोद्ययने कन्नो गौरी प्रचोदयात् तत्पुरुषाय विद्महे चतुर्दुण्डाय धीमहि तन्नो नन्दिः प्रचोदयात् सद्यो जातं प्रपद्यामि सद्यो जाताय वै नमो नमः भवे भवेनादि भवे भवस्व मां भवोद्भवाय नमः पुराणं क्रीडमाणिक्यविराजं तथा शिवस्य उत्पादनवर्धनं करोतु शतमानं भवति सदाय स्फूर्यते आयुष्येवेन्द्रिये प्रतिष्ठति రెండు నిమిషాలు మేడం ఇచ్చేసాను, ఇప్పుడే ఇచ్చేసాను, లేటర్. ఓం యమేన బ్రహ్మణో వేద అమృతేన అమృతాం పురీం తస్మై బ్రహ్మణాయ కీర్తిం ప్రజాందదః భాగధేయ నైవేన ప్రణయతి బ్రాహ్మణ ఆర్షేయ ఉద్ధరేత. అందరికీ నమస్కారం అండి. పవిత్ర కృష్ణా మూసీ నది వద్ద వెలిసినటువంటి దేవాలయము శ్రీ మీనాక్షి అగస్తేశ్వర స్వామి దేవాలయము. ఈ దేవాలయంలో శివరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ మహాశివరాత్రి కళ్యాణ ఉత్సవాలకి భక్తులు సుమారుగా 35,000 నుంచి 40,000 మంది భక్తులు దర్శనమిస్తారు. సో దీనికి సంబంధించి ఏర్పాట్ల గురించి ఈరోజు కలెక్టర్ గారు రావడం జరిగింది. సంబంధితమైన డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా రావడం జరిగింది. పోలీసు వారికి కూడా మేడం ఆదేశాలు ఇచ్చారు. వారు వాహన పార్కింగు బందోబస్తు ఏర్పాటు చేయడం గురించి, అదేవిధంగా భక్తులకి సౌకర్యార్థం కోసము క్యూ లైన్ ఏర్పాటు చేయడము,
వాళ్ళకి టెంట్లు ఏర్పాటు చేయడము, కింద ఎండాకాలం కాబట్టి కార్పెట్లు కూడా ఏర్పాటు చేయడం, అలాంటి అంశాలపైన కూడా కలెక్టర్ గారు పరిశీలించారు. అదేవిధంగా కింద ఘాట్ వద్ద కూడా భక్తులు స్నానం ఆచరించేటప్పుడు అక్కడ జరిగేటువంటి ఏర్పాట్ల గురించి కూడా కలెక్టర్ గారు వాళ్ళు ఆదేశాలు ఇచ్చారు. సో వారి యొక్క ఆదేశాల అనుసారంగా దేవాలయం తరపున వాళ్ళు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ఆ రోజు భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మెడికల్ క్యాంపు నిర్వహించాలని మెడికల్ వారిని కూడా ఆదేశించడం జరిగింది. పోలీసు వాళ్ళకి కూడా పార్కింగ్ గురించి కూడా వాళ్ళకి ఆదేశించడం జరిగింది. ఇదే కాకుండా కూడా భక్తుల సౌకర్యార్థం శానిటేషను, క్లీనింగ్ ఉండేటట్లు, అదేవిధంగా వాళ్ళకి త్రాగునీటి ఇవన్నీ సౌకర్యాల కోసము పంచాయతీరాజ్ వాళ్ళని కూడా అక్కడ అలర్ట్గా ఉండాలని మేడం గారు ఆదేశించారు. అదేవిధంగా అక్కడ పుణ్యస్నానాలు ఆచరించేటప్పుడు కూడా ఘాట్ వద్ద ఫిషరీ డిపార్ట్మెంట్ నుంచి కూడా 3 షిఫ్ట్లలో 24 అవర్స్ డ్యూటీలో ఉండే విధంగా కూడా మేడం వారికి కూడా తగు చర్యలు ఏర్పాటు చేయాలని సూచించారు. అదేవిధంగా ఫైర్ ఇంజిన్ వాళ్ళకు కూడా 24 అవర్స్ అక్కడే ఉండే విధంగా కూడా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ విధంగా మేడం ఈరోజు జిల్లా కలెక్టర్ గారు ఈ దేవాలయం యొక్క శివరాత్రి ఏర్పాట్లను పరిశీలించడానికి వాళ్ళు ఆదేశాలు, సూచనలు ఇచ్చారు. మేడం వారి యొక్క ఆదేశాల సూచనల ప్రకారం దేవాలయం తరపున కూడా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండానో అన్ని ఏర్పాట్లు చేస్తామని కోరుచున్నాము దేవస్థానం తరపున.